ఇప్పుడు మనం డ్రిఫ్ట్ చేస్తున్నాం. మనం డ్రిఫ్ట్ చేస్తున్నాడు చూడండి, ఇక్కడ బటన్ ఉంటుంది అనమాట. ఆ బటన్ నొక్కేసి మనం గిర్రని తిప్పాడే. రెడీ అబ్బబ్బబ్బబ్బా క్రేజీ ఉండదు. ఇప్పుడు ఒకసారి మనం డ్రైవ్ చేద్దాం. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇది ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్ పెట్టి ఫీల్ మామూలు లేదు. బ్రో అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా క్రేజీ ఫీల్ పోయ్యా. మీ దగ్గర ఎంత సూపర్ కార్ ఉన్నా సరే ఈ రోడ్లో 35 పోవాలి. ఓ ఆ సౌండ్ కేక. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టాప్ స్పీడ్ వచ్చేసి 260 కనిపిస్తుంది. మన మైల్స్లో అయితే 160. బ్రో ఎట్టంటే వెళ్ళిపోతుంది బ్రో. అది ఈ పాటగా ఒక గ్యాలన్ అయిపోయి ఉంటుంది. నేనేటి వెళ్ళట్లేదు రా బాబు, అది వెళ్ళిపోతుంది. అబ్బా సైడ్ ఇవ్వాలి మస్టాంగ్ వస్తుంది. పిల్ల బచ్చగల మీరు తినండి రే, కాడ తినండి. ఇప్పుడే కొట్టుకొచ్చినట్టు కత్తిలా ఉంది బ్రో. మస్టాంగ్ ఫస్ట్ టైం దగ్గర నుండి చూస్తున్నా. అమ్మని మామూలు డల్లింగ్ ఫీలింగ్ హైలైట్. ఫస్ట్ టైం కదా, అట్లా ఉంటుంది. అదే ఒక హాయ్ చెప్పు. అవుని ఈ కార్ అవతలోడు ముందెళ్ళిన వెనక్కి వెళ్ళిన దడే. మస్టాంగ్ కీస్ కార్ చూడటమే ఫస్ట్ టైం, కీస్ కూడా ఫస్ట్ టైం. మస్టాంగ్ కొనేటోళ్ళు అట్లాంటి సిరిగిన ప్యాంట్లు వేసుకోవాలి, అది స్టైల్. ఓవర్ డల్లింగ్. ఇలాంటి కార్లు కొంటే ఎక్కువ టికెట్లు పడతాయి, జాగ్రత్తగా నడవాలి. ఆల్రెడీ 2 టికెట్లు పడ్డాడ. నువ్వు వాడేమనంటే నువ్వు కొత్త కొన్నావు నాకు కూడా తెలుసు. ఆయన ఇలాంటి కార్లు కొని స్లోగా వెళ్ళగలుగుతాం భయ్యా, నాకు అర్థం కాదు. ఇండియన్ స్పీడ్లో 150 వెళ్తున్నట్టు ఫీల్ వేరే లెవెల్. డైరెక్ట్ విమానాలు కూర్చున్నట్టు ఉంది. పెట్రోల్ రక్తం తాగినట్టు తాగొద్ది. సో మస్టాంగ్ మోడల్ డెలింగ్ 2015 ఎక్కువ బెస్ట్. పేరు కూడా ఫస్ట్ టైం వింటున్నా, మనకు అంత తెలియదులే. ఈ కార్ పోతా ఉంటే అన్ని కార్లు సైడ్ ఇవ్వాలా, మామూలుగా ఉండదు. ఆడు సైడ్ ఇవ్వద్దు, మనమే సైడ్ తీసుకుని వెళ్ళిపోతాం. వెనక నెంబర్ ప్లేట్ చూడలేదు ఏంటి? అబ్బో నెంబర్ ప్లేట్ పేరు ఓల్డ్ మంక్. ఓహో ముందు చూడండి, మన కాంపిటీషన్ ఒక ఆడి వెళ్తుంది, అక్కడ ఇంకో మస్టాంగ్ వెళ్తుంది. ఇదేది బుడ్డలో గారు ఇది తీసే పక్క వెళ్ళిపోయి. అబ్బబ్బబ్బబ్బబ్బా కమాన్ మ్యాక్ కమాన్. అదే మనోడు సైన్ ఇచ్చాడు. రారా చూసుకుందాం. మీకు మైక్లో సరిగ్గా వినిపించట్లేదు కానీ నాకు ఇక్కడ సైలెన్సర్ సౌండ్లు, ఎగ్జాస్ట్ సౌండ్లు పో ఏదో ఫ్రీగా రోలర్ కోస్టర్ ఎక్కినట్టు ఉంది. కొత్తది అయితే ఎంత ఉంటుంది డెల్లింగ్ ఇది? ఇండియాలో 80 lakhs ఉంటుంది. ఇండియాలో 80 lakhs. ఇక్కడ $50,000 ఎంత ఉంటుంది? 50-60 $1,000. అమ్మ బాబా, ఇన్సూరెన్స్ నెలకు $1,000. నెలకు కదండి. 6 months $1,000. సవకే పర్లేదు, ఎక్కువ అనుకున్నా. పర్లే. కాస్కోలో అంటే మనోడు మీరు కూడా తీసుకుంటే మీరు తీసుకోండి. ఇలాంటి కార్లు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న స్క్రాచ్ వచ్చిన $500 లాగేస్తారు. అబ్బో పడిందేంటి? ఓడి అమ్మ, జస్ట్ చిన్న స్క్రాచ్ పెయింటింగ్ $800 అట. ఓకే, ఈ కారు ప్రైస్ టోటల్ వచ్చేసి $20,000. అందులోన $3,000 పెట్టి ఇది వ్యారంటీ 5 years. సో టోటల్ $20,000. పర్లే. ఓడి అమ్మ, ట్యాక్స్ 1400. ఓహో ఓకే స్టేట్ చేంజ్ ఉంటుంది. అవును తెలుసు. కరెక్ట్. సో ఎదుగోండి, ఈ కార్ వచ్చేసి 4 seater. కాకపోతే వెనక 2 సీట్లు ఉంటాయి కానీ అడ్జస్ట్ అవ్వాలి. పెద్ద బండలు అనుకోండి సరిపోదు, ముందే కూర్చోవాలి. ఇలాంటి కార్ వేసుకొని హైదరాబాద్ రోడ్ల మీద తిరిగితే ఉంటది, మామూలుగా ఉండదు. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా అన్నాయి అంటారు. రావాలి. సూపర్. వాట్స్ అప్ మ్యాన్? నైస్ కార్. వయసులు ఉంటే ఎవరిదే నైస్ కారే. మస్టాంగ్ పైన 2 గీతలు వస్తాయి కదా, వైట్ గీతలు. ఆ రెస్ట్ 2 గీతలకి $1,500. జస్ట్ 2 స్టిక్కర్స్ $1,500. హలో గైస్, నమస్తే. నేను మీ చేస్తాను. సో మ్యాటర్ ఏంటంటే, మన ఊర్లో ఈరోజు పెద్ద కార్ ఈవెంట్ జరుగుతుంది. మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ రకరకాల కార్లు, పెద్ద సూపర్ కార్లు అన్ని షోకేస్ చేస్తున్నారు. ఎందుకంటే మన వెనక్కి మెక్లారెన్ ఫస్ట్ టైం దగ్గర నుండి చూస్తున్నా. ఇప్పుడు ముట్టాను కూడా.
అది మ్యాటర్. ఇంకా పెద్ద పెద్ద కార్లు చూపిస్తాను, లెట్స్ సీ మోవా. మీకు పెళ్ళి అయితే మీ ఇల్లు, మీ పిల్లం ఇల్లు, అందరి ఇల్లు అమ్మేయాలి. వామ్మో వామ్మో, ఫెరారీ. ఆహా, ఇదిగోండి ఈ కార్ చూడండి, గుడ్ల కోపులో ఎట్ట చూస్తుందో. ఆహా ఆంటీ ఒక హాయ్ చెప్పవా? కారు ఉంటేనే చెప్తుందేమో ఆంటీ హాయ్. అబ్బా, BMW X డ్రైవ్ అంట. అన్నిటికంటే డేంజర్ కార్ ఇది, వెరీ డేంజర్ కార్. అదిగోండి కలరింగ్ అమ్మ, కలరింగ్. ఈ కలరింగ్ కాదు, ఆ కలరింగ్ బ్రో. ఇవన్నీ పార్ష్ సెక్షన్ అనమాట. పార్ష్ 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 అన్ని పార్ష్. ఈ కుక్క బాగుంది. ఈ కుక్క కలరే అలా కార్కి పెట్టాడు వాడు, కుక్క ఫ్యాన్ అనుకుంటాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మెరిసిపోతాయి బ్రో. ఈ కార్ మీరు ఎక్కి డ్రైవ్ చేయాలంటే ఫస్ట్ బడ్వైజర్ అనే బీర్ తాగాలి, ఓకేనా? బడ్వైజర్ అనే బీర్ తాగి అప్పుడు డ్రైవ్ చేయాలి. FM రేస్ కదా, ఏదో మనకి చెప్పేసాం, ఆడియన్స్ కూడా తెలియదులే. అబ్బబ్బా, ల్యాంబోర్గిని. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్. ల్యాంబోర్గిని భయ్యా, చిన్న మరకుంది, అదిగోండి చిన్న మరకుంది, ఆడు ఫీల్ అయిపోతాడు మనం చెయ్యేస్తే. అదే ల్యాంబోర్గిని, 2 పెద్ద పొగ్గడలు. ఆ కళ్ళు చూడు, కత్రినా కైఫ్లో ఎంత అందంగా ఉంది. అన్ని తోపు కార్లో ఒకే ఒక్క ల్యాంబోర్గిని చూశాను. ఇది ఒక్కసారి తీస్తే చూడాలని ఉంది. తాత నీదే నెట్టు తెస్తాడు. చూడండి మీరు ఒకసారి కార్ చూసుకున్నట్లయితే, ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఏరోడైనమిక్స్, ఫిజిక్స్, మెకానిక్స్. మనిషి పశువా? ఇదిగోండి ఈ కార్ అంతే 10 మంది మాస్టర్స్ చదివచ్చు అమెరికాలో. ఇండియన్స్ ఎవరు లేరు, మన ఇండియన్స్ ఎవరికి తెలియదు. మనోడు తెలిస్తే చాలా మంది వస్తుండే. మనోడు కార్ లవర్ కాబట్టి మనకు చెప్పాడు. ఫెరారీ, ఇక్కడ ఇంకో ఫెరారీ. సూపర్ సూపర్ ఫిగర్. పెసరట్ట అన్నట్టు. అంకుల్కి అడ్డంగా వచ్చేస్తున్నా. ఇక్కడ చూసారా, ఇవన్నీ ఓల్డ్ వింటేజెస్ కార్స్. ఈ కార్ చూడండి, లేడీ మే. అదేనా కార్ పేరు అనేది? లైసెన్స్, కార్ పేరు కదేంటిది, లైసెన్స్ పేరా? ఈ కార్ వచ్చేసి ఏంటంటే పాంటియాక్. ఇది కూడా పాంటియాక్, రెడ్ కార్. ఎందుకండి ఈ కార్ పేరు నాకు తెలీదు, సో మెరూన్ కార్ అని పిలుచుకుందాం. ఆంటీకి అడ్డుకొస్తున్నా, ఆంటీ కొంచెం ఫీల్ అవుతుంది, సారీ. అదిరిపోయి భయ్య కార్స్ మాత్రం కేక. ఆహా, ఒక్కొక్క కార్స్ వస్తుంటే ఫేస్లో నవ్వు అట్లా ఎలిగిపోతుంది. ఒక బెంజ్ కార్, వైట్ కార్, ఫార్డ్ కార్, గుండు బాస్, షెవర్లెట్ కార్వెట్. ఇది షెవర్లెట్ కార్వెట్. అగైన్ 1 more గుండు బాస్. రియల్లీ థ్యాంక్స్. ఇదేదో పెద్ద ఈవెంట్ ఉందంట, ఇక్కడ డేట్స్ ఇచ్చారు. ఓడి అమ్మ, ఈ డేట్స్లో మన క్లాస్లో ఉన్నాయి, లైట్ తీసుకోండి. ఇది మన పార్కింగ్ లాట్లో ఎడితేనే ఆశ్చర్యపోం, ఎక్కడ ఎందుకు పెట్టారు. 2011 మోడల్, $12,000. మోడల్ 535i. లోపలంతా చాలా నీట్గా ఉంది, కాకపోతే లోపల ఎన్ని బొక్కలు ఉన్నాయి, 12,000 అమ్ముతుంది. ఎందుకండి తోపు కార్ ఇది, బేబత్సం. మన ఊర్లో సరుకులు అన్నీ తీసుకెళ్ళచ్చు. ఈ కార్లు ఎక్కడ ఎందుకు ఉన్నాయి, మ్యూజియంలో ఉండాలి కదా. రండి, రైట్, టేక్ లెఫ్ట్. జల్దీ ఆచా రావాలి, తాత రా జల్దీ రావాలి. ఆంటీని తర్వాత చూద్దు, వెళ్ళు జల్దీ పో. ఇక్కడ నల్లకారు పోతుంది ఆంటీ, దీనికి అంత సీన్ అవసరం లేదు బ్రో. అది కార్ సౌండ్ అయినా లోపల ఉన్నాడు బాంబులు వేస్తాడా. నైస్ కార్ మ్యాన్ అని నువ్వు అనుకుంటున్నావు. ఏమున్నాయి కార్లు, ఈరోజు నైట్కి ఒక్క కార్ నైనా ఎక్కాలి. తాత మామ హనీమూన్కి వచ్చారు. మీరు చాలా కాన్ఫిడెంట్గా టైర్ ఇరిగిపోయింది అనుకున్నారు కదా, ఆ టైర్ అంతంట. మీరు బయట ఎక్కడ ఏ కారు అయితే చూసారో లోపల కూడా చూడండి, బొడ్డ కారు భలేగా ఉంది కదా. మళ్ళీ చూస్తే ఇంకోటి ఇచ్చేస్తాడు మనకి. వాడు మళ్ళీ వచ్చారా? ఇంకో పాంప్లెట్ ఇచ్చేస్తాడు. ఇవన్నీ జాపనీస్ కార్స్ భయ్యా. సో ఒక్కో దాని పేరు వచ్చేసి పేర్లు మనకు తెలియదు, జాపనీస్ కదా, అంతే ఉంటాయి పేర్లు. ఇవన్నీ అగైన్ ఓల్డ్ కార్. ఇది డ్రిఫ్టింగ్ కార్స్ బ్రో, ఎస్పెషల్లీ ఇవన్నీ ఎస్పెషల్లీ ఫర్ డ్రిఫ్టింగ్ కార్స్. ఆ పైన స్టీరింగ్ ఉంది ఇదిగోండి. యాక్చువల్ మనం టీవీలో చూస్తాం కదా, స్పోర్ట్స్ రేసింగ్ కూడా జరుగుతాయి. స్టీరింగ్ యాకని తీసేసి అక్కడెక్కడ పెట్టేసాడు. అబ్బా, ఇలాంటి కార్లో వెళ్ళేటప్పుడు మనం హెల్మెట్స్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే డ్రిఫ్టింగ్ కార్స్ వెరీ డేంజరస్. ఇదిగోండి లోపల గ్లౌజులు కూడా ఉన్నాయి, వెరీ సేఫ్టీ యూనో. యా, ఇదిగో బుజ్జిపోండా, నీ ఓనర్ దగ్గర ఏముంటా కానీ నా దగ్గరికి వచ్చేది నేను బాగా చూసుకుంటా. కాకపోతే పెట్రోల్ కొట్టచ్చు. వుడ్ కోటింగ్, లిటరల్లీ వుడ్ బ్రో, చాలా బాగుంది. BMW జనరల్లీ బ్లూలో ఉండాలి, మన బ్రౌన్ వేసాడు. టైర్లు చూస్తే ఇంక ఇక్కడ ఏదో సింబల్ ఉంది, అదేందో. ఈ కార్ వెరీ బాగుంది.
సో ఈ కార్ జనరలీ ఒక $250,000 అట్లా ఉంటుంది అనమాట. మీరు ఇది ఒక్కటి చూసారా, ఇది ఒక్కటి అమ్మితే మన ట్యూషన్ ఫీజు కట్టవచ్చు. ఇదిగోండి, మనం ఎప్పుడైనా కారు ముందుది తీస్తే ఇటు సైడ్ నుండి తీస్తాం, మనోడు అటు సైడ్ నుండి తీసాడు ఏదో బీరో ఓపెన్ చేసినట్టు. డాజ్ ఈ కోటింగ్ ఏదో భలే ఉంది భయ్యా. రావాలి రైట్ టేక్ స్ట్రైట్ గో లెఫ్ట్. ఏదో ఇంటి గోడకి డిజైన్ వేసినట్టు పూలు ఆకులు పెట్టాడు. అమ్మాయి అనుకుంటా. డీజే టిల్లు బైక్, సారీ కార్ BMW ఇది. ఇవన్నీ బైక్ సెక్షన్స్, ఇవన్నీ జపాన్ బైక్లు. అక్కడ భూకంపాలు సునామీలు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ పంపించారు అమెరికా వాళ్ళకి. హయబుజా మనోడే చెప్పాడు, నాకు పేరు తెలీదు. అదేంటిది, అది డబ్బర్ రేగలా ఉంది అది. సో అదిదా మ్యాటర్ మామ. అట్లయింది మన ఈరోజు కార్ ఈవెంట్. ముందు ఇంకా పెద్ద ఈవెంట్లు జరగబోతున్నాయంటే అవి కూడా మీకు పక్కా చూపిస్తాను. సో డోంట్ మిస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్, సబ్స్క్రైబ్ కూడా. అదిదా మ్యాటర్. సీ నెక్స్ట్ వీడియో మామ.